గత ఏడాది యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్' సూపర్ డూపర్ హిట్ కావడం తెలిసిందే. 2023 ఏడాదిలో విడుదలైన అన్ని సినిమాల్లో కంటే ఓపెనింగ్స్ కలెక్షన్స్‌లో ఈ సినిమాదే పైచేయిగా నిలిచింది. 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాని చాలా పవర్‌ఫుల్‌గా చిత్రీకరించడం జరిగింది. 'బాహుబలి' తర్వాత ఆ రేంజ్‌లో హీరోయిజం, కథలో ఎలివేట్ అయ్యేలా ప్రభాస్‌ని అద్భుతంగా చూపించారు. దీంతో ఫ్యాన్స్ పొంగిపోయారు. 'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు 5 సంవత్సరాల పాటు ప్రభాస్ నటించిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కెరియర్ మంచి టైమింగ్‌లో ఉన్న సమయంలో ఈ రకంగా సినిమాలు పరాజయం పాలు కావడంతో ఫ్యాన్స్ ఎంతో తల్లడిల్లిపోయారు. అలాంటి సమయంలో 'కేజీఎఫ్' సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో 'సలార్' సినిమా ప్రకటించడంతో ఇండియాలోనే ఈ ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న కొద్ది నెలలకు 2 భాగాలుగా రాబోతున్నట్లుగా చెప్పి ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేశారు. ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో 'సలార్' మొదటి భాగం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఏకంగా 800 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇక ప్రభాస్ ఫ్రెండ్‌షిప్ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ నటించారు. మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ 'సలార్' సీక్వెల్స్ షూటింగ్ కి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతోందని ది గోట్ ప్రమోషన్స్ తో చెప్పారు. అంతకు ముందు నటుడు బాబీ సింహ ఏప్రిల్ నుంచి మొదలవుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు పృథ్వీరాజ్ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడంతో ఈ సమ్మర్‌లోనే షూటింగ్ స్టార్ట్ కానున్నట్టు అర్థమవుతోంది. 'సలార్'లో పృథ్వీరాజ్ వరదరాజులు మన్నర్ పాత్ర చేయడం జరిగింది. ఇక 'సలార్'లో వరదరాజులు మన్నర్‌గా కీలక పాత్ర పోషించిన మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'సలార్ 2' షూటింగ్ రిలీజ్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. 'సలార్ 2'కు స్క్రిప్ట్ ఆల్రెడీ లాక్ అయిందట. ఇక వచ్చే నెలలోనే షూటింగ్ ఉండొచ్చని అతను వెల్లడించాడు. అంతేకాక 'శౌర్యాంగ పర్వం' వచ్చే ఏడాదే విడుదల కానుందని కూడా ప్రకటించారు. ఇక కొత్త చిత్రం 'ఆడు జీతం' ట్రైలర్ లాంచ్ సందర్భంగా విలేకరు 'సలార్ 2' గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ విషయం వెల్లడించాడు పృథ్వీరాజ్. ప్రస్తుతం ప్రభాస్ 'కల్కి', 'రాజాసాబ్' చిత్రాల షూటింగ్‌తో తీరిక లేకుండా ఉన్నారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగ 'స్పిరిట్'ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇంత బిజీలో ఉన్న ప్రభాస్ 'సలార్ 2'కు ఎలా డేట్స్ కేటాయించి వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ అయ్యేలా చేస్తాడో అనేది చూడాలి మరి.